అందరికీ నమస్తే అండి. రాజకీయ కుట్ర చేయడానికి ఒక హద్దు, అదుపు, పరిమితులు, పరిపక్వతలు ఉంటాయి. సో రాజకీయ పార్టీలు అంటేనే, రాజకీయం అంటేనే కుట్ర, ఫేకు, అబద్ధం. దీన్ని ఎవ్వడూ కాదండి. ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక కన్నింగ్, ఏదో ఒక కుట్ర చేయాల్సిందే, ఏదో ఒక అబద్ధం చెప్పాల్సిందే, ఏదో ఒక ఫేక్ తయారు చేయాల్సిందే. అయితే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏ విషయంలో ప్రచారం చేయాలి, ఏ విషయంలో చేయకూడదు అనేది పరిమితులు ఉంటాయి. ఇప్పుడు మెగా డిఎస్సి ఉంది. దానిలో ఆల్రెడీ ఒక ప్రచారం చేశారు. చేసి అది ఎక్కడి వరకు తీసుకొచ్చారంటే ఖమ్మంలోకి ఉద్యోగాలు ఇచ్చేసారు, స్పోర్ట్స్ కోటాలో ఖమ్మంలోకి ఉద్యోగాలు ఇచ్చేశారు అనేంతవరకు వెళ్ళింది ప్రచారం చివరికి. అది ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ఒక నాయన 2019కి ముందు కూడా డిఎస్పీలు ప్రమోషన్లో ఖమ్మంలోకి ఇచ్చేశారన్నారు, మళ్ళీ ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేశారని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి సామాన్యులు కూడా ఈ మెగా డిఎస్సి విషయంలో వైసీపీ చేసిన కుట్ర డైవర్ట్ అయిపోయింది. ఇంకా వీళ్ళు కావాలని కమ్మ సమాజ వర్గాన్ని టార్గెట్ చేయడానికి మమ్మల్ని వాడుకుంటున్నారని చెప్పి నిరుద్యోగులు కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే వైసీపీ మొదట ఫేక్ చేశారు, ఫేక్ ప్రచారం చేశారు, జనంలోకి బలంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. అది కాస్త ఒక కమ్యూనిటీ మీదకు తోసేయడం వల్ల డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు జనం నమ్మట్లేదు, తిట్టుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రక్రియ జరుగుతుంది. మొన్నటి నుంచి, నిన్నగాక మొన్నటి నుంచి కూడా సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైంది. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్తున్నారు, ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తున్నారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని చూసి చెక్ చేసి, నోట్ చేసి, ఫిలప్ చేసి మళ్ళీ తిరిగి ఇస్తారు. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ, సుప్రీంకోర్టు ఆమోదించిన ప్రక్రియ. సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఈ విషయం మీద ఒక 70-80 పిటిషన్లు దాఖలైతే సుప్రీంకోర్టు 100% సమ్మతమైనదే, రాజ్యాంగబద్ధమైనదే, చట్టబద్ధమైనదే, మేము అనుకూలమే అని చెప్పింది. అండ్ ఆల్రెడీ 9 రాష్ట్రాల్లో పూర్తయింది. 9 రాష్ట్రాల్లో కూడా ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించారే తప్ప మా ఓట్లు పోయాయి అని ఏ ఒక్కడు గొడవ చేయలేదు. బీహార్లో కానీ, గుజరాత్లో కానీ, తమిళనాడులో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ ఎక్కడా గొడవ చేయలేదు ఎవ్వరూ కూడా మా ఓట్లు పోయాయి అని. ఎందుకంటే ఇది అత్యంత పారదర్శకతతో ఉన్న ప్రక్రియ. దీన్ని వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, టీడీపీ వాళ్ళు మా ఓట్లు తీసేస్తారు, టీడీపీ వాళ్ళు మా ఓట్లు తీసేస్తారు అంటున్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్లో అంటే 50 వైసీపీ ఓట్లు తీసేయడానికి టీడీపీ కుట్ర చేస్తుందంట. ఏమండి, ఇది ఎంత పారదర్శక ప్రక్రియ అంటే బిఎల్ఓలు ఇంటికి వచ్చి ఫామ్ ఇస్తారు కదా, ఆ ఫామ్ ఫిలప్ చేసి మనం మళ్ళీ బిఎల్ఓలకి ఇస్తాం కదా. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రూపొందిస్తారు. రూపొందించిన తర్వాత మన ఓట్లు ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. నెల రోజులు టైం ఉంటుంది దానికి. ఒకవేళ డ్రాఫ్ట్లో మన ఓట్లు లేకపోతే మనం అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు, మనం ఓట్లు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు, బిఎల్ఓని పిలిచి అడగొచ్చు. సో ఇది మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత దాన్ని అదే ఇంకా ఫైనల్ అనలేదు, మీరు అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు, నెల రోజులు టైం ఉంటుంది. అంటే రాజ్యాంగబద్ధంగా అన్ని హక్కులు మనకు ఉన్నాయి. అత్యంత పారదర్శకమైన ప్రక్రియ. దీనిలో ఎక్కడా బలవంతం లేదు, ఎక్కడా కూడా రుద్దుడు లేదు, ఎక్కడా కూడా అణిచివేత లేదు, ఎక్కడా కూడా ఏకపక్ష ధోరణి లేదు. ప్రతి ఓటర్ విషయంలో కూడా ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది ఈ ప్రక్రియ. కానీ ఓట్లు తీసేస్తారు, ఎక్కడ తీసేస్తారు, ఎలా తీసేస్తారు, ఎవరు తీసేస్తారు. ఇది కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ. సో ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రక్రియ. ఎవ్వరూ ఓట్లు తీరు. అప్పుడు మమతా బెనర్జీ గారు అలాగే ఏడిశారు ఓట్లు తీసేస్తారనే. కానీ ఏం జరిగింది, ఓడిపోయారు. కానీ ఓట్లు తీసినందుకు కాను అక్కడ ప్రజా వ్యతిరేకత వలన. అన్ని రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది సమ్మతమైన సంబద్ధమైన ప్రక్రియ, చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమే. కానీ ఊరికే ఏదో అధికార పార్టీ మీద బురద వేయడానికి కుట్రలు చేస్తున్నారు, అది ఇది అంటున్నారనమాట. సో నేనేమంటానంటే ప్రతి ఓటరు, ప్రతి ఒక్కరికి ఇది అత్యంత పారదర్శకమైన ప్రక్రియ. ఎవరు ఓటు తీసేయరు. మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు దాన్ని ఫిలప్ చేసి యాజ్ యూజువల్ పంపించండి. ఆ తర్వాత 1 మంత్ అయిపోయిన తర్వాత ఒక డ్రాఫ్ట్ ప్రచురించినప్పుడు అందులో మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ అప్లై చేయండి, వచ్చేస్తుంది అంతే.